ఫండ్స్ వస్తాయి, దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అభివృద్ధి జరుగుతుంది, మన ఎకానమీ గ్రో అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా? 10 సంవత్సరాలు అయిందే మనకు ఏదైనా మేలు చేశారా? ఎవరైనా కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా? ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు, సింగపూర్ ని చేస్తాను అంటాడు, 3D సినిమా చూపిస్తాడు. ఇంకో మనిషేమో ఒకటి సరిపోదు మనకు 3 కావాలి అంటాడు. ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు. ఏమైంది? 3 కనీసం ఒకటైనా అయిందా? మొత్తం అంతా గందరగోళమే. ఒక్కరికంటే ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉందా? మనం ఏమి సాధించుకున్నట్టు? ఈ 10 సంవత్సరాలు మనకు వృధా అయిపోలేదా? అటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి, ఇటు వైసీపీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి. మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? బీజేపీ పార్టీకి వీళ్ళు మద్దతు ఇస్తుంటే, బేషరతుగా మద్దతు ఇస్తుంటే, సిగ్గు లేకుండా వాళ్ళు బానిసలుగా మారుతుంటే వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు, కార్యకర్తలు వీళ్ళందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశము ఇదే. ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల సమయంలో మనం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తీసుకునే నిర్ణయమే మన జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అనేది మన చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, మన జీవితాలను మార్చే ఆయుధం. ఇది ఇప్పుడు మనం మంచి నిర్ణయం తీసుకోకపోతే మన జీవితాలు మారవు, మన భవిష్యత్తు మారదు. ఇదిగో ఈ బిడ్డలున్నారే, ఇక్కడ ఇంతమంది బిడ్డలున్నారే, వీళ్లకు ఉద్యోగాలు కూడా రావు. ఈ రోజుకి మన రాష్ట్రంలో 19 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నది? అసలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎక్కడ? ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నదేమిటి? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎక్కడ? జగనన్న పాలన ఎక్కడ? ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతు రాజు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండగ. రాజశేఖర రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్ మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. ఆఖరికి పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఎంత అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడుందా రైతుగా భరోసా? అసలు పంట నష్టపోతే పంట బీమా ఉందా? ఏమన్నా పంట బీమా ఉందా? అన్నా పంట బీమా ఉందా? పంట బీమా ఉందా? గట్టిగా అరిచి చెప్పండి, అప్పుడైనా ప్రభుత్వానికి వినిపిస్తుందేమో. కనీసం పంట బీమా కూడా లేదే. మరి ఇదా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన? ఇది కాదు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో 50 లక్షల మంది పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఎంతమంది బిడ్డలు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఎంబీఏలు, ఎంసీఏలు ఎంతమంది చేశారు. ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడుందా పరిస్థితి? 19 లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి అని ఎదురు చూస్తూనే ఉన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిఎస్సి ఎప్పుడేస్తారా అని 6 లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తూనే ఉన్నారు. 6 లక్షల మంది పరీక్షలకు తయారీ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఒక్కసారి కూడా వేసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు వేస్తారట డిఎస్సి. ఇక మీరు ఇప్పుడు డిఎస్సి వేస్తే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకు పరీక్షలు ఎప్పుడు వస్తాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. అంటే మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం చేయడానికి కూడా అర్హులు కారా? ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారే, ఇది న్యాయమేనా? ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా అయినా మన రాష్ట్రం బాగుపడిందా? ఇక్కడే ఉంది హంద్రీనివా ప్రాజెక్ట్. రాజశేఖర రెడ్డి గారు హంద్రీనివా ప్రాజెక్టును చేపట్టారు. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు
33 లక్షల జనాభాకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్, అటు సాగునీరు ప్రాజెక్టు, ఇటు తాగునీరు ప్రాజెక్ట్. కానీ ఈ రోజుటికి రాజశేఖర్ రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసి వెళ్ళిపోతే 10% పనులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు, అటు చంద్రబాబు గారికైనా ఇటు జగనన్న గారికైనా.